హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఈరోజు వీడియోలో నేను ఫ్యాన్ ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. దీనికోసం నేను ఫస్ట్ A4 సైజ్ పేపర్ తీసుకొని దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్స్ అన్నీ ఈక్వల్గా రావడం కోసం దాన్ని మళ్ళీ హాఫ్ చేసిన దాన్ని మళ్ళీ రివర్స్లో హాఫ్ అలా మొత్తం టోటల్ A4 సైజ్ పేపర్ని అంతటిని హాఫ్ కింద ఫోల్డ్ చేసుకున్నాను. అన్ని ఈక్వల్ ఫోల్డ్స్ వచ్చిన తర్వాత ఒకేసారి ఒకటి ఆపోజిట్ సైడ్ ఒకటి మన సైడ్ అంటే రివర్స్లో పెట్టి ఫ్యాన్ ఫోల్డ్ లాగా మొత్తం A4 సైజ్ పేపర్ని ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా మొత్తం పేపర్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత సేమ్ వేరే A4 సైజ్ పేపర్ని కూడా తీసుకొని సేమ్ అదే ఫ్యాన్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఒక్క ఫ్యాన్ ఫోల్డింగ్ ఫ్లవర్ రావడం కోసం నేను 2 A4 సైజ్ పేపర్స్ని యూస్ చేస్తున్నాను. ఫ్యాన్ ఫోల్డింగ్ అందరికీ తెలిసిందేనండి. ఇక్కడ నేను 2 డిఫరెంట్ టైప్స్లో ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలనేది చూపించాను. ఫస్ట్ పేపర్లో ఒక టైప్లో చూపించాను, సెకండ్ పేపర్లో ఇక్కడ వేరే టైప్లో చూపిస్తున్నాను. ఎవరికి ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్లో మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా 2 A4 షీట్స్ని నీట్గా ఫ్యాన్ ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత వీటిని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను చూపించినట్టు ఈక్వల్గా మధ్యలోకి పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ అంటే ఎండ్స్లో నేను ఇక్కడ షేప్ అనేది V షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫ్లవర్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా కట్ చేయకపోతే వేరే మోడల్లో ఉంటుంది. మనం V ఫోల్డ్లో కట్ చేస్తే ఒకలా ఉంటుంది, U షేప్లో కట్ చేస్తే ఒకలా ఉంటుంది. ఇదంతా లాస్ట్లో మనం కట్ చేసుకునే దాన్ని బట్టి ఫ్లవర్ షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 వేస్లో చూపిస్తున్నాను. ఇలా మనం స్టాప్లర్ ఉంటే స్టాప్లర్తో స్టాప్ చేసేసుకోవచ్చు, లేదంటే కనుక మన దగ్గర గమ్ ఉంటే గమ్తో కూడా అంటించేసుకోవచ్చు. ఇలా ఈ 2 ఫోల్డ్ చేసిన వాటిని ఫస్ట్ నేను స్టాప్లర్తో స్టాప్ చేస్తున్నాను. చూసారు కదా, మొత్తం ఇలా స్టాప్లర్తో స్టాప్ చేసేసిన తర్వాత ఈ ఫ్లవర్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. దీనిపైన నా దగ్గర ఉన్న షిమ్మర్ పేపర్ని ఒక రౌండ్ షేప్లో కట్ చేసుకొని దాన్ని ఇంకా అందంగా కనిపించడం కోసం నేను అక్కడ స్టిక్ చేస్తున్నాను. చూడండి ఫ్లవర్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలానే నేను ఇంకొక ఫ్లవర్ని కూడా చేస్తున్నాను. దానికి ఏంటంటే ఇక్కడ నేను V షేప్ కట్ చేశాను కదా, దీనికి నేను వేరే షేప్లో ఎండ్స్లో U షేప్ అని చెప్పాను కదా, ఆ షేప్లో కట్ చేస్తున్నాను. చూడండి U షేప్ని డ్రా చేసుకుంటున్నాను. ఇలా కట్ చేస్తే ఇది ఇంకొక షేప్లో కనిపిస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లవర్కి స్టాప్లర్తో స్టాప్ చేశాను కదా, ఇక్కడ గ్లూ యూజ్ చేస్తూ స్టిక్ చేస్తున్నాను. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మనం చేసుకోవచ్చు.
చూసారు కదా, కొంచెం షేప్ మార్చి కట్ చేసేటప్పటికి ఫ్లవర్ షేప్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ నేను వేరే మోడల్ చూపించడం కోసం ఒక వైట్ పేపర్ని స్ట్రిప్స్ కింద తీసుకున్నాను. ఆ స్ట్రిప్స్ని రెడ్ కలర్ పేపర్ పైన స్టిక్ చేస్తున్నాను. అది కూడా ఎలా అంటే ఈక్వల్గా రావడం కోసం నేను ఇక్కడ ఒక మెజర్మెంట్ అనేది తీసుకున్నాను. అటు సైడ్ 2 సైడ్స్ 1.5 ఇంచ్ 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని 1.5 ఇంచెస్ దగ్గర మాత్రం నేను వైట్ పేపర్ని స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ చూపించినట్టు 2 సైడ్స్ 1.5 ఇంచెస్ గ్యాప్ వదిలేసి వైట్ పేపర్ని స్టిక్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా స్టిక్ చేసేసుకున్న తర్వాత ఈ పేపర్ని కూడా సేమ్ మనం ఫస్ట్ ఫ్యాన్ ఫోల్డ్ ఎలా చేసామో అలానే సేమ్ ఫ్యాన్ ఫోల్డింగ్తో ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను వైట్ పేపర్ స్టిక్ చేశాను కదా, దానివల్ల చూడడానికి ఇది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆ 2 కలర్ పేపర్స్ అన్నట్టు కనిపిస్తుంది. ఇలా మనం మన ఇష్టం వచ్చినట్టు, అంటే నేను వైట్ పేపర్ స్ట్రిప్స్ స్టిక్ చేసినట్టు మనం రౌండ్స్గా కట్ చేసుకొని అంటే ఒక 1 రూపీ కాయిన్ సైజులో రౌండ్స్ కట్ చేసుకొని పేపర్కి స్టిక్ చేసి సేమ్ ఫ్యాన్ ఫోల్డింగ్ చేసి కూడా ఫ్లవర్స్ చేసుకోవచ్చు. ఇంకా అదంతా మన ఇష్టం, మనకి ఎలా కావాలి, ఎలా క్రియేటివ్గా చేసుకోవాలన్నది మనం థింక్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్కి నేను ఎండ్లో ఎలాంటి షేప్ అనేది కట్ చేయలేదు. ఇది కూడా ఒక డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.